దిస్ ఈజ్ కార్తీశ్రీ. మనమైతే నేను ఎంజాయ్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా వచ్చేసి నా సంజన గారు ఈమె ఒక గుడ్డు అనేది దొంగతనం చేసేసింది. దానివల్ల 14 మెంబర్స్ ఒకరి మీద ఒకరి గొడవలు అయిపోయినాయి. ఆమె దొంగతనం చేసేది కాక అందులో ఒక 4 నిరికిచ్చేసింది. రాము రాథోడ్ని, బర్నీని, తనూజాని. ఇంకా నేను గుడ్డు చూపించినప్పుడు చూసారని ఇంకెవరిన హౌస్ మేట్ని చెప్పేసింది. అసలు ఆడెవరికి సంబంధం ఉందో లేదో మనకైతే తెలియదు. ఎపిసోడ్లో అయితే వేయలేదు. ఆమె గుడ్డు దొంగలు ఇచ్చింది, ఇలా చూపించింది, మొత్తం అయితే వేయలేదు. కానీ ఆమె ఫస్ట్ అయితే మర్యాదగా వెళ్ళి అంటే ఆమె క్రేవింగ్స్కి వెళ్ళి అడిగింది, టీ కావాలి, నేను ఇంట్లో ఉంటే 4-5 టైమ్స్ తాగేదాన్ని, ఈ ఒక్కరోజు ఇచ్చేయండి అని అడిగితే ప్రియా నోను ఆ పర్మిషన్ లేదని మర్యాద మనిషి ప్రియ చెప్పారనమాట. ఆమె ఏ టైంలో వెళ్ళి గుడ్డు దొంగ తీర్చుకొచ్చేసిందో ప్రియ వీళ్ళంతా ఓనర్స్ అంతా నార్మల్గా తీసుకున్నారు. గుడ్డు పోయింది, బిగ్ బాస్ గుడ్డు పోయింది, ఎగ్ పోయింది అని ప్రియ నార్మల్గా తీసుకుంది. తర్వాత ఎంత అడిగినా ఎవరు చెప్పకపోవడంతో ఆమె ఇంక హౌస్లోకి ఎవరికి అలో లేదు అన్నప్పుడు ఇంకొకరికి అలాగే ఫైర్ అయ్యి అప్పుడు రాము రాథోడ్కి ఆమె చెప్పింది సంజన, రాము రాథోడ్ బట్టలు వాష్ చేసేటప్పుడు ఒకే గుడ్డే కదా నేను తీసుకున్నా అని చెప్తే రాము రాథోడ్ వెళ్ళి చెప్పేశాడు. దానికి మర్యాద మనిషి ఇన్నిసార్లు అడిగితే ఇప్పుడు ఎందుకు చెప్పావు, ఇన్నిసార్లు చెప్పచ్చు కదా అంటే ఏదో చెప్పినాడు. అప్పటికైనా ఆమె అంతమంది గొడవ పడుతుంటే మర్యాద మనిషి వచ్చి ఫైర్ అయినాడు, ఈయన మాస్క్ మ్యాన్ వచ్చేసి ఫైర్ అయినాడు, ఈయన బాగానే వచ్చేసి ఫైర్ అయ్యి వాళ్ళిద్దరు కొట్టుకునే అంతవరకు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ కొట్టుకునే వాళ్ళు. మర్యాద మనిషి అయితే చేయి కూడా ఎత్తారు. ఆ లోపల వచ్చి డిమాండ్ పవన్ ఆపేస్తాడు. ఇంత ఫైర్ అవుతాన్నా ఆమె అందంగా లిప్స్టిక్ వేసుకొని కూర్చొని నవ్వుకుంటా, ఒక్క గుడ్డే కదా తిన్నా, నేను అంత సీరియస్ అవుతుంది అనుకోలేదు, ఏదో నవ్వుతూ అయిపోతుంది అనుకున్నాను. అప్పటికే అలాగే ఉంది ఆమె. ఎంతమంది అడిగా ఈ స్ట్రెస్ అమ్మ అయితే ఆమె అయితే ఫస్ట్ రోజు ఇంకా ఇప్పటివరకు ఎప్పుడు అంత గట్టిగా వచ్చింది అయితే నేను చూడలేదు. నామినేషన్స్ ఎప్పుడు ఆడలేదు. నేను మాత్రం ఎందుకు తీసావు నువ్వు, గుడ్డు సిగ్గుందా అని అడిగింది. దానికి నువ్వు సిగ్గు మాట్లాడు, మైండ్ యువర్ లాంగ్వేజ్ అనేసి సంజన గారు అయితే అన్నారు. ఇది జరిగింది ఎపిసోడ్ మొత్తం సంజన గురించి. ఎస్టర్డే కాదు అంతకు ముందు రోజు కూడా ఆమె వాష్రూమ్ ఇష్యూ చేసింది, ఆమె అలాగే చేసింది. ఆ రోజు అంతా ఇష్యూ ఆమె గురించే. నిన్న ఎగ్గు దొంగలు ఇచ్చేసి తినేసింది, ఎవరికి తెలియకుండా తినేసింది. అంతమంది ఫైర్ అవుతారన్నా ఆమె నవ్వుకుంటా అందంగా రెడీ చేసి కూర్చొని ఒకే ఎగ్గే కదా తిన్నానని ఆమె ఎందుకు చేస్తుందో, కావాలని చేస్తుందా, ఆమె నిజంగా మీకు ఇంట్రెస్ట్గా ఉందా ఆమె చేసేది, ఆమెని ఇదంతా చూసి నాన్ సెన్స్ బయటికి పంపించేస్తారా వీకెండ్లో. అదర్వైజ్ ఓకే ఇలాంటి క్యాండిడేట్ ఉంటే మంచిదే, హౌస్లో ఫైటింగ్స్ కానీ ఉంటాయని కంటిన్యూ చేస్తారా, అది మన చేతుల్లోనే ఉంది. ఏమో చూద్దాం. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి.